891 మంది ఉద్యోగుల జాబితా. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల అంతర్రాష్ట్ర బదిలీల ప్రక్రియలో కీలక అడుగు పడింది. విభజన చట్టం ప్రకారం శాశ్వత ప్రాతిపదికన తెలంగాణకు వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేసిన ఏపీలో పనిచేస్తున్న 891 మంది ఉద్యోగుల జాబితాను ఏపీ ప్రభుత్వం తెలంగాణకు పంపింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏపీసీఎస్ లేఖ రాశారన్నమాట. తదుపరి చర్యలు చేపట్టేందుకు త్వరితగతిన పరిశీలించి సమ్మతి తెలియచేయాలని తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ విజ్ఞప్తి చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఉద్యోగుల శాశ్వత బదిలీల ప్రక్రియ అయితే పూర్తవుతుందన్నమాట. ఇక రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగులకు సంబంధించి ఇంకెవరు ఉండరు. సో ఎక్కడ వాళ్ళు అక్కడికైతే వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తున్నారు. ఇది మనకు ఫైనల్ అనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి వెళ్ళడానికి చాలామంది ఆంధ్రప్రదేశ్లోని గతంలోని ఆప్షన్స్ అయితే ఎదురు చూశారనమాట. వారికి అవకాశం అయితే కొద్దిగా ఇచ్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఫైనల్గా వీరైతే మిగిలారనమాట. వీరిని కూడా ఇంకా తెలంగాణకి అయితే వచ్చేస్తున్నట్లయితే తెలంగాణకు సంబంధించి ఇంకా శాశ్వత బదిలీలు పూర్తి అయిపోతాయి అనమాట మొత్తం అన్నీ కూడా.